శ్రీవారి గెడ్డం కింద పచ్చకర్పూరాన్ని మనందరం గమనించే ఉంటాం. అసలు ఎందుకు పెడతారో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని మూల విరాట్ గెడ్డం కింద నిత్యం పచ్చకర్పూరాన్ని అలంకరిస్తారు. శ్రీవారి కైంకర్యంలో తరించిన భక్తకీశ్వరుడు శ్రీ అనంతాళ్వార్ తిరుమల కొండ మీద శ్రీవారి ఆలయానికి వెనుక వైపు నివసించారు. అనంతాళ్వార్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులలో అగ్రగణ్యుడు. భగవద్ రామానుజం ఆజ్ఞ మేరకు స్వామికి పుష్పమాల కైంకర్యం చేయడానికి తమ జీవితాన్ని అంకితం చేస్తారు. స్వామికి పూలమాలను అల్లడానికి ఆయన ఒక పూల తోటను పెంచదలిచాడు. అయితే ఆ పూతోటను పెంచడానికి సరిపడా నీరు అందించడానికి ఒక చెరువును తవ్వాలని నిర్ణయించుకుని తవ్వడం మొదలు పెడతాడు. ఇతరుల సహాయం ఏమాత్రం తీసుకోకుండా తాను తన ధర్మపత్ని మాత్రమే ఆ చెరువును తవ్వాలని సంకల్పం చేసుకుని కార్యం ఆరంభిస్తారు. అనంతాళ్వార్ గెడ్డపాలతో మట్టిని తవ్విస్తే అతని భార్య గంపలలో మట్టిని ఎత్తుకుని వెళ్ళి దూరంగా మట్టిని పోసేది. ఆ సమయంలో ఆమె నిండు చూలాలు. ఆమె పరిస్థితిని చూసిన శ్రీ వెంకటేశ్వరుడు వారి ఇరువురికి సహాయం పడాలని ఒక 12 ఏళ్ల బాలుడి రూపంలో అక్కడికి వస్తాడు. ఆ గర్భిణికి సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని పారబోయడంలో సహాయపడతాడు. ఈ విషయం తెలుసుకున్న అనంతాళ్వార్ కోపంతో ఆ బాలునిపైకి గుణపాన్ని విసురుతారు. ఆ గుణపం బాలుని గెడ్డానికి తగిలి రక్తం ప్రవహిస్తుంది. అంతలోనే ఆ బాలుడు ఆనంద నిలయంలోకి వెళ్ళి కనబడకుండా దాక్కుంటాడు. శ్రీవారి ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహంలో గెడ్డం వద్ద రక్తం కారణం చూసి ఆ విషయాన్ని అనంతాళ్వార్కి తెలియచేస్తారు. జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఆలయానికి చేరుకున్న అనంతాచార్యులు గర్భాలయంలోని మూలమూర్తి గెడ్డం నుంచి రక్తం వస్తుండడం చూసి ఆశ్చర్యపోతాడు. తమకి సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి అని గ్రహించి కన్నీళ్లతో స్వామివారి పాదాల మీద పడతాడు. తమను మన్నించమని కోరుతూనే గాయం వలన స్వామికి కలుగుతున్న బాధను ఉపశమించడం కోసం అక్కడ పచ్చకర్పూరాన్ని అద్దుతాడు. అలా ప్రతిరోజు గాయమైన చోట చల్లదనం కోసం చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవాడు. అలా స్వామివారి మూలమూర్తికి గెడ్డం కింద పచ్చకర్పూరం పెట్టడం ఒక ఆచారంగా మారిపోయింది. అప్పటి నుండి స్వామివారి గెడ్డానికి పచ్చకర్పూరం అద్దుతారు. ఇప్పటికి కూడా అనంతాచార్యులు స్వామివారి మీదకి విసిరిన గుణపాన్ని మహాదారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండటం చూడొచ్చు. శ్రీ అనంతాళ్వార్ బృందావనం శ్రీవారి ఆలయం వెనుక ఉంటుంది. మనం ఇప్పుడు కూడా దర్శించవచ్చు. శ్రీవారి ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి సంవత్సరానికి ఒకసారి